ఓం గం గణపతయే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణు అంతే దేవః సదాశివః. మూర్తిత్రయ స్వరూపాయ శ్రీ గురు దత్తాత్రేయాయ నమోస్తుతే. మనము ఈ 29వ రోజున కలియుగంలో మొదటి దత్త అవతారంగా చెప్పబడి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మరియు రెండవ దత్త అవతారమైన శ్రీ గురుడు అని పిలువబడి గానగాపూర్ శ్రీక్షేత్ర శ్రీ గురు శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వార్ల దివ్య భవ్య చరిత్ర శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రచించినటువంటి శ్రీ గురు చరిత్ర కథాసార గ్రంథం ఆధారంగా వారిచే రచించబడినటువంటి ఈ 29వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అంశములను ఈ రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో మనం ఈ 29వ అధ్యాయం ద్వారా తెలుసుకుంటున్నాం. తదుపరి శ్రీ గురు మహారాజైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి గురుదేవులు శ్రీ త్రివిక్రమ భారతి వారికి భస్మ రహస్యాన్ని వివరించారు. కృతయుగంలో వామదేవుడు అనేటువంటి మహర్షి ఉండేటువంటి వాడు. ఆయన ఒంటి నిండా విభూతి పూసుకుని నారబట్టలు ధరించి కామక్రోధరహితుడై క్రౌంచారణ్యలో సంచరిస్తూ ఉంటే ఒక రాక్షసుడు ఆయన్ని తిందామని పట్టుకోబోయాడు. రాక్షసుడు మహర్షిని పుట్టుకోవడం వల్ల ఆయన ఒంటిపై ధరించినటువంటి భస్మం ఆ రాక్షసుడి యొక్క శరీరానికి కూడా అంటుకుంది. దాంతో అతని యొక్క పూర్వ జన్మలో చేసినటువంటి పాపమంతా కూడా ప్రక్షాళనమై అతనికి పూర్వజన్మల యొక్క స్మృతి కలిగింది. అతను ఎన్నో జన్మల కిందట దుర్గముడు అనేటువంటి ఒక రాజు అప్పుడతడు త్రాగుడు కోసం బానిసై పరస్త్రీలతో సంగమం చేస్తూ ఎన్నో దుష్కృత్యములు అనగా చెడ్డ పనులను చేస్తూ ఉండేవాడు. తత్ఫలితంగా నరకంలో ఎన్నో కష్టాలను అనుభవించి పిశాచ రూపాన్ని పొంది 100 ఏళ్ళు తిరిగాడు. తర్వాత ఎన్నో ప్రాణులను హింసిస్తూ తింటూ ఉంటూ ఉన్నాడు ఆ అడవిలో. ఏ కొంచెమో పూర్వజన్మ పుణ్య విశేషం చేత అతనికి అదృష్టవశాత్తు ఈ వామదేవుని యొక్క దర్శనం కలిగింది. అలా అతనికి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఆ భస్మం యొక్క మహిమ చేత భస్మం అతనికి అంటడం చేత ఎంతో శాంతి కలగడానికి కారణం ఏమిటో చెప్పుమని ప్రార్థిస్తే అప్పుడు వామదేవుడు అదంతా కూడా తాను ధరించినటువంటి భస్మ మహిమ అని ఆ భస్మం యొక్క మహిమను చెప్పారు. పూర్వం ద్రవిడ బ్రాహ్మణుడు అనే ఒకడు ఉండేటువంటి వాడు. ఆ బ్రాహ్మణుడు దురాచారుడై ధర్మభ్రష్టుడై కర్మభ్రష్టుడై త్రాగుడుకు బానిసై వ్యభిచారం చేస్తూ ఉండేటువంటి వాడు. ఒకసారి అతడు స్పృహ తప్పి పడిపోయి ఉండగా శవము అనుకుని పీక్కు తినడానికి కుక్క వచ్చింది. దాని ఒంటి మీద ఉండేటువంటి భస్మం అతనికి శిరస్సు మీద పడింది. ఆ ఫలితంగా అతను మరణించగానే శివదూతలు వచ్చారు. అతన్ని కైలాసానికి తీసుకువెళ్ళారు అని చెప్పి వామదేవ మహర్షి భస్మాన్ని అభిమంత్రించి రాక్షసుడికి ఇస్తే అతడు దాంతో త్రిపుండ్రం ధరించి దివ్యమైనటువంటి దేహంతో తేజోమూర్తి అయి స్వర్గానికి వెళ్ళాడు అని ఈ యొక్క 29వ అధ్యాయంలో భస్మధారణ వల్ల కలిగేటువంటి ఫలితమును చెంబేస్వామి గారు దత్తావతారం యొక్క శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఆ భస్మ మహిమను మన అందరికీ కూడా తెలియజేశారని మనం తెలుసుకుంటున్నాం. ఓం త్రయంబకం జజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాదు.
ఈ భస్మమును రుద్ర మంత్రములతో గోవు పిడకలను ఒక చోట చేర్చి రుద్ర మంత్రములు చెప్పుకుంటూ భస్మమును తయారు చేసుకోవాలి. దానికి ఒక విధానం ఉన్నది. ఎవరైతే ఈ రుద్ర మంత్రములతో చక్కగా భస్మమును తయారు చేసుకుని ఆ భస్మమును విభూతి రోజు కూడా ధారణ చేస్తారో వారికి నిజమైనటువంటి భస్మధారణ యొక్క ఫలితం కలుగుతుంది. అప్పుడు మృత్యుంజయ మంత్రంతో కానీ శివనామంతో కానీ చక్కగా విభూతి ధారణ చేసుకోవాలి. దానివల్ల అపమృత్యు పీడలు తొలగిపోతాయి, మృత్యుభయం తొలుగుతుంది, ఎంతో తేజస్సు కలుగుతుంది అని ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటున్నాం, తెలియజేస్తూ అలా భస్మమ యొక్క పరమం పవిత్రం, ఈ విభూతి యొక్క ధారణ వల్ల పరమం పవిత్రం అవుతాం, శరీరం పవిత్రం అవుతుంది, మనస్సు పవిత్రం అవుతుంది, ఇంద్రియములన్నీ కూడా పవిత్రమవుతాయి. అంచేత శివభక్తులైనటువంటి వారు, గురు భక్తులైనటువంటి వారు అందరూ కూడా ప్రతినిత్యము కూడా భస్మమును ధారణ చేయాలి. తదుపరి తప్పకుండా గృహస్థైనటువంటి వారు గంధం పెట్టుకుని ముందుగా ఆ గంధం మీద కుంకుమను ధారణ చేయాలి. బ్రహ్మచారి అయినటువంటి వారు, సన్యాసి అయినటువంటి వారు మాత్రం ఒక్క భస్మమును మాత్రమే ధారణ చేయాలి. గృహస్థులు భస్మమును ధరించి గంధమును ధరించి ఆ గంధం మీద కుంకుమను తప్పకుండా ధరించాలి అని శాస్త్రం చెబుతుంది. ఆ భస్మము యొక్క మహిమని ఈ అధ్యాయం ద్వారా మనం ఈరోజు తెలుసుకున్నాం, తెలియజేస్తూ అపరాధ శ్రీచరణ మమ చిత్త శరణాగతి అవధూత శాంత హో శాంత హో శాంత హో శ్రీ గురుదత్త దిగంబర శ్రీ గురుదత్త దిగంబర శ్రీ గురుదత్త దిగంబర స్మతృగామి సనోవతు స్మతృగామి సనోవతు స్మతృగామి సనోవతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.